అందరికీ నమస్కారం. నిన్నటి రోజు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారిని నిర్దేశించి మాజీ శాసనసభ్యులు వెంకయ్యగౌడ గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది ఆయన స్థాయికి, ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు, అది ఆయన స్థాయికి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి అనుభవించి అదేవిధంగా రాయలసీమకు ఇంతవరకు పెద్ద దిక్కుగా ఉన్న అమర్నాథ్ రెడ్డి గారిని మాట్లాడటం ఆయన స్థాయికి తగదని మా జనసేన తరపున మా యొక్క అభిప్రాయం. అదేవిధంగా కూటమి నాయకులు, కూటమి పార్టీలు ఇవన్నీ చెప్పి కూడా వాళ్ళ నాయకులు కొంతమంది మాట్లాడారు. వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తాము. మా నాయకుడు, మా అధినేత, మా పవన్ కళ్యాణ్ గారు ఎంత నిజాయితీ పడటం రాష్ట్రం అంతా చూసింది. యావత్ రాష్ట్రమే కాదు, దేశంలో కూడా ఎంపీలను అందించి దేశంలో కూడా ఎన్డీఏ కూటమి రావడానికి ముఖ్య కారణమైన మా నాయకుడిని కూడా మాట్లాడి కొంతమంది స్థాయి లేని వాళ్ళు, అసలు ఆయన స్థాయికి వీళ్ళ స్థాయికి వీళ్ళ చిట్టాలు ఇస్తే ఆ చిట్టాలే చెదురు పడిపోతాయేమో, అలాంటి వాళ్ళు కూడా మా నాయకుడిని మాట్లాడారు. దయచేసి మీ స్థాయి ఎంతో చూసుకోండి. దయచేసి మమ్మల్ని మేము నిజాయితీ పాలన అందిస్తున్న మమ్మల్ని కెలకెద్దండి. కెలికితే మేము మా నాయకుడు మంచోడేమో కానీ మేమైతే కాదు. దయచేసి కెలకెద్దండి. మమ్మల్నిగానే ఉండనివ్వండి. నిజాయితీ పాలన అందిస్తున్నాము. ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించకండి అనేది మా యొక్క మనవి. దయచేసి అర్థం చేస్తున్నాను తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నిన్నట్లో జరిగిన వైసీపీ కార్యవర్గ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ వెంకయ్య గౌడ్ గారు మాజీ మంత్రి అయిన అమర్నాథ్ రెడ్డి గారి నుంచి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అమర్నాథ్ రెడ్డి గారు గత 7 సార్లుగా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు, 5 సార్లు గెలిచారు. ఆయన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగిన వ్యక్తి. ఆయనకి పోలిక ఏంటో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకో మాట అన్నారు, 3 జెండాలు వేసుకున్నాడు, 3 కండువలు వేసుకున్నారు. మీ ఊర్లో ఒక పిచ్చి కుక్క వచ్చిందంటే మీరు 10 మంది పంపిస్తాం, మీరు ఎవరు కొడతారా? అప్పుడు మీ స్థాయి మీరు అర్థం చేసుకుని మీ ఎక్కడికి వదిలేస్తున్నాను. రేపు పొద్దున్న మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ కూటమి గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి మీ మనోగతాన్ని మీరు ఆలోచించుకుని మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము ఇక్కడ అందరూ ఇచ్చేసి ఒక ప్రెస్ మీట్ ఇవ్వడానికి రీజన్ ఏమంటే, నిన్న మా పలమనేరు నియోజకవర్గము మాజీ శాసనసభ్యుల వారు వెంకయ్య గౌడ్ గారు నేను ఇచ్చినట్టు వాళ్ళు సంస్థాగత ఒక మీటింగ్ అని పెట్టుకొని, వాళ్ళ పార్టీ తరఫున ఒక మీటింగ్ అని పెట్టుకొని మా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే గారి పైన అమర్నాథ్ రెడ్డి గౌరవనీయులు అమర్నాథ్ రెడ్డి గారి పైన, అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలపైన మేము సంధించడానికి వచ్చామని. యాక్చువల్గా మీరు ఇంతకుముందు ఏదో ప్రగల్భాలు పలికారని నిన్న. యాక్చువల్గా మీరు ఏదో టిప్పర్లు కొట్టారు, ఇంకోటి అమర్నాథ్ రెడ్డి గారు ఇంకోటి కోట్లు సంపాదించారు, ఇంకోటి చేశారని చెప్పారు. మీరు గడిచిన 5 సంవత్సరాల్లో తెలుస్తుందండి. ఈ పలమనేరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అంతా తెలుసు ఎన్ వెంకయ్య గౌడ్ ఏంది, పలమనేరు నియోజకవర్గం ఏంది అనేసి ఈ 5 సంవత్సరాలుగా గడిచిన 5 సంవత్సరాలుగా ఎవరైనా అందరికీ తెలుసండి. మీరు ఇంకోటి నువ్వు అని మాట్లాడడం, ఆయన నేర్చుకునే వెంటికి అంత లేదండి మీ వయసు. మీరు దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలండి. మా ఉమ్మడి ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్నంత లేదండి మీ వయసు. దయచేసి మీరు గమనించాలి. ఇంకోటండి, వెంకయ్య గౌడ్ గారు మేము చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నామండి. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా మర్యాదపూర్వకంగా మేము మాట్లాడతామండి. మేము చిన్నపిల్లలమైన జనసేన పార్టీ తరపు నుండి మీకంటే సమయ ఉజ్జీవనలా, మీకంటే 1-2 ఏళ్ళు తక్కువైనా ఎక్కువైనా మేమే మీకు ఎక్కువ అంటే మేము సభాముఖం చెందిస్తున్నాం. అదే మా ఎమ్మెల్యే గారి పైన మీరు మాట్లాడితే మేము ఊరుకోమండి. ఇదే లాస్ట్ హెచ్చరిక చెప్తున్నాం. ఇంతకుముందే మేము చెప్పాము, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం. మా ఎమ్మెల్యే గారి పైన కానీ, మా డిప్యూటీ మా దైవం, మా పార్టీ అధినేత కానీ పైన మీరు మాట్లాడితే మేము ఊరుకున్నాం. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీకు ఇస్తున్నామండి. దయచేసి గమనించండి. మీరేమేమి చేస్తారో మీకు ఒళ్ళు మర్చిపోయేసి మైక్ మేము ముందరుందని చెప్పేసి, మీ చెంచాగాళ్ళు మేము ముందరున్నారని చెప్పి ఏది పట్టారు మాట్లాడితే వెంకయ్య గౌడ్ గారు గుర్తుపెట్టుకోండి, మేము నిజాయితీ గల వాళ్ళం. మా పార్టీ నిజాయితీ గల పార్టీ. మా నాయకుడు మాకు ఏది మాట్లాడకూడదు నేర్పించిన వ్యక్తి మా నాయకుడు. అదేవిధంగా మా అమర్నాథ్ రెడ్డి గారు మాకు ఏం చెప్పాలో ఏం చేయాలో చెప్తున్నారు. అలాంటి వ్యక్తి పైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం తప్పకుండా చెల్లించుకోవాల్సిన రోజు చాలా దగ్గరలో ఉందని మరీ చెప్తున్నాము.
చాలా దయచేసి వినండి వెంకయ్య గారు, మీరు చాలా ఎక్కువ అంటున్నారని. నువ్వు అండి, ఏంది మీ వయసు? నువ్వేంది? మీరు ఇప్పుడు కూడా మేము మీరు అంటున్నాం చూడండి. మీరు తప్పు చేసినా మీరు అంటున్నామంటే మా ఎమ్మెల్యే గారు, మా ఉమ్మడి మా శాసనసభ్యులు గారు మిమ్మల్ని ఇంతవరకు ఒక మాట అనలా. ఇప్పుడు కాదండి, మేము అధికారంలోకి వచ్చిన 2 years నుండి మీ గురించి మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, మీరు ఏం చేసినా మీ గురించి ఒక్క మాట మాట్లాడలేదంటే అది మా అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం. అది మా అమర్నాథ్ గారు, మా ఎమ్మెల్యే గారు మాకు నేర్పించిన మాకు సంస్కారం అండి. ఇంకోటి ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమంటే, జనసేన నాయకులను పట్టించుకోలేదు మీరు అనుకుంటున్నారు. అది మీ ప్రగల్భాలు మీరు పలుకుతున్నారండి. మా నాయకుడికి మాకు తెలుసండి. మా ఎమ్మెల్యే గారు మాకు ఏం చేయాలో మాకు అన్నీ చేస్తున్నారు. మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదండి. మా కుటుంబం, ఒక కుటుంబంలో అన్నదమ్ములు సక్రంగా లేరండి. అదేవిధంగా మా కుటుంబంలో మా ఉమ్మడి నాయకులు మమ్మల్ని అందరినీ కరెక్ట్గా చూసుకుంటారు. ఒకవేళ హెచ్చు తగ్గులైనా మేము కలుసుకొని పోతాం, కానీ మీరు భుజాలు తట్టుకోని అవసరం లేదండి. దయచేసి మీరుగా ఉండండి. మీరు ఎక్స్ట్రాలు మాట్లాడితే ఇంతకు ముందు 5 సంవత్సరాలు మీరు ఏం చేశారని ప్రతి ఒక్క మీ చిట్టా విప్పి చూపించాల్సిన అవసరం చాలా దగ్గరలో ఉందనేసి మరీ తెలియజేస్తున్నాం. దయచేసి మీ అదుపులో మీ నోరుని ఎప్పుడైతే మీరు మాట్లాడాలో, అంటే మీడియా ముందుకు వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడినది, దయచేసి మీరు ఏం మాట్లాడాలో అది గమనించి మాట్లాడుకుంటారని మరీ కోరుతున్నాం. జై జనసేన, జై హింద్. నిన్నటి రోజు పలమనేరు నియోజకవర్గం సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యవర్గ సమావేశం ఒక మీటింగ్ వాళ్ళు నిర్వహించుకోవడం జరిగింది. దానిలో మన శాసనసభ్యులు గారు మాట్లాడిన పదాలు అయితే చాలా వల్గర్గా ఉంది. ఒక పెద్ద మనిషి, పలమనేరు నియోజకవర్గ జిల్లాలో రాష్ట్రంలోనే అమర్నాథ్ రెడ్డి గారు అంటేనే ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. ఆయన వాళ్ళ తండ్రి గారు అప్పట్లోనే ఎమ్మెల్యేలుగా చేసి, మన అమరన్న గారు కూడా సర్పంచ్ నుంచి గ్రామ స్థాయి నుంచి ఆయన ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిలాగా ఎదిగి 5 సార్లు ఎమ్మెల్యేగా అయితే, ఈయన మొన్న ఒక్కసారి ఎమ్మెల్యేగా అయిన దానికి నేను ఓడిస్తాను, మీ తాత పేరు చెప్పుకుంటాను, మీ నాన్న పేరు చెప్పుకుంటారని మాట్లాడడం నిజంగానే వినే వాళ్ళందరికీ, పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా హాస్యాస్పదంగా ఉంది ఆయన మాటలు. దయచేసి మరొకసారి మీ పార్టీ కార్యవర్గం అయితే మీరు దాని గురించి మాట్లాడుకోండి. ఊరికే అమరన్న గారి గురించి కానీ, కూటమి నాయకుల గురించి, కూటమి పార్టీ గురించి, అలానే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం నిజంగా అసలు హాస్యాస్పదంగా ఉంది మీరు మాట్లాడుతుంటే. గత 5 ఏళ్ళలో మీరు ఏమేమి చేశారు, మా మొత్తం నియోజకవర్గంలో ఒక్కొక్కరు సర్పంచ్ స్థాయి వ్యక్తి నుంచి మీరు ఎమ్మెల్యే గారు మీ స్థాయి వరకు ఏమేమి పనులు చేశారో, ఒకసారి ఏమేమి చేసినారో అన్నీ ప్రజలందరికీ తెలుసు. ఒకసారి అవన్నీ మీరు మన మనసులో పెట్టుకోండి. మా పవన్ కళ్యాణ్ గారు ఏదో హైదరాబాద్ ఫ్లైట్లో పోతాడు, సినిమా షూటింగ్ చేసుకుంటాడంటే ఆయనకి అక్రమాస్తులు ఏమీ లేవు. ఆయన కూర్చున్నంతా ఆయన ప్రజలకు పంచడమే ఆయనకు తెలిసిందే తప్ప ఆయనకి వేరే ఇట్లా స్కాములు చేసేది ఇలా మీలాగా మీ గత 5 ఏళ్ళలో మీరు ఏమేమి చేస్తారో స్కాముల నుంచి అట్లాంటివి ఏమి ఆయన ఫ్యాక్టరీ నుంచి ఏమీ లేవు. ఆయనకు వచ్చే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎమ్మెల్యేగా ఆయనకు వచ్చే శాలరీని కూడా ఆయన దత్తత అనాథ పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళకి నెల పెన్షన్ లాగా ఇస్తున్నాడు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే అర్హత మీ పార్టీలో అది మీ సీఎం గారి నుంచి ఎవ్వరు కానీ మీ అర్హత అనేది లేదు. దయచేసి ఒకసారి మళ్ళీ మీరు ఆలోచించుకోండి, ఎవరి గురించి మాట్లాడుతున్నారో, మనం ఏం చేస్తున్నాము, మనం ఏం చేస్తున్నామో కూడా మీరు ఒకసారి గుర్తించుకోండి. గత 5 ఏళ్ళలో మీరు ఏమేమి ప్లాన్లు చేస్తారు, మీరు ఎంత ఇసుక నుంచి ప్రతి ఒక్కటి కబ్జాలు డీకేటీ ల్యాండ్ నుంచి మీరు అన్ని ఏమేమి చేస్తారో ఒకసారి అవన్నీ, ఇంకా మీరు కూడా జైలుకి ఇంకా అది కోర్టు కూడా తిరుగుతున్నారు, అవన్నీ ఆలోచించుకోండి. మీరు మాట్లాడే ముందు ఏదో మనకు మైక్ ఉంది కదా, ముందర జనాలు ఉన్నారు కదా అనేసి కూటమి పార్టీ పైన కానీ, ఇక్కడ మా అమరన్న గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడితే మాత్రం ఇక్కడ ఎవరు చూసుకొని ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన ప్రతి ఒక్కరు మేమందరూ ఖండిస్తాం. ఇవన్నీ మీరు మరి ఒకసారి ఆలోచించుకొని మాట్లాడే ముందు దయచేసి కొంచెము మెచ్యూర్డ్గా మాట్లాడండి. మీరు ఒక ఎక్స్-ఎమ్మెల్యేగా పనిచేసినారు కాబట్టి మేమంతా చెప్పాల్సిన పని లేదు. ఒకసారి దయచేసి మరి మీరు మాట్లాడే ముందు ఇలాంటివన్నీ అనుచిత వ్యాఖ్యలు, వల్గర్ లాంగ్వేజ్ అని అందరూ మాట్లాడకండి, దయచేసి చూసుకోండి సార్. జై జనసేన. జై జనసేన.